చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్, సీనియర్ క్రికెటర్ కోమాలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. బ్రిస్బేన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అతను మార్టిన్. క్రికెట్లో సంచలనంగా మారినటువంటి మార్టిన్, వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి మార్టిన్ భారత్ పైన ఫైనల్లో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన చేసి చేతి వేలు ఇరిగినా కూడా గ్రీజ్లో నిలబడి అద్భుతమైనటువంటి పోరాటాన్ని చూపించి 2023 వరల్డ్ కప్లో భారత్ పైన ప్రపంచ కప్ గెలవడంలో ఆస్ట్రేలియా కీలక పాత్ర పోషించాడు. మార్టిన్ చాలా కీలకమైనటువంటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియా టీంకి అప్పట్లో. అతను ప్రస్తుతం సీరియస్ కండిషన్లో ఉన్నాడు. తన పరిస్థితి విషమంగా ఉంది, కోమాలో ఉన్నాడు. దీంతో క్రికెట్ దిగ్గజాలంతా కూడా ఈ యొక్క వార్త తెలుసుకొని విషాదంలో మునిగిపోయారు. మెనింటైసిస్ సోకడంతో ఆయన కోమాలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధి సోకింది తనకి. ప్రస్తుతం తన పరిస్థితి విషమంగా ఉంది. మార్టిన్కి చికిత్స కొనసాగిస్తున్నారు ఆసుపత్రిలో. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో హీరోగా నిలిచాడు మార్టిన్. భారత్ పైన వీరోచిత ఇన్నింగ్స్ ఆడినటువంటి మార్టిన్ ఆ తర్వాత 2006లో రిటైర్మెంట్ ప్రకటించి కామెంటేటర్గా కొంతకాలం సేవలు అందించాడు. అంతేకాకుండా 1999 వరల్డ్ కప్ గెలవడంలో కూడా తన పాత్ర ఉంది. తను కూడా సభ్యుడిగా ఉన్నాడు ఆస్ట్రేలియా టీంలో. ఆ తర్వాత 2003లో భారత్ చేతికి వచ్చిన అనుకున్నటువంటి వరల్డ్ కప్లో 1983 తర్వాత మరలా 2003లో ప్రపంచ కప్ని ముద్దాడేటువంటి అవకాశం భారత్కు వచ్చింది. ఫైనల్ వరకు వెళ్ళింది. అద్భుతంగా టీమిండియా ప్రదర్శన కొనసాగిస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో ఆస్ట్రేలియా ఫైనల్లో భారత్ పైన అద్భుతమైనటువంటి పోరాటాన్ని చేసి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శనతో ఫైనల్లో ఓడించింది 2003 వన్డే వరల్డ్ కప్లో. అప్పుడు ఈ యొక్క భారత ఓటమిలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మార్టినే. 88 పరుగులు చేశాడు. చెయ్యి విరిగిపోయి ఆడలేని పరిస్థితిలో ఉన్నా కూడా క్రీజులోకి వచ్చి ఆడినటువంటి అతని ఆట తీరు అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. క్రీడాకారులందరినీ కూడా పూర్తిగా ఈ యొక్క అతని ఆట, అతను చూపించినటువంటి ప్రదర్శన అందరికీ ఇన్స్పిరేషన్గా మిగిలింది. ఆ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కామెంటేటర్గా సేవలు కొనసాగిస్తూ క్రికెట్లో ఒక దిగ్గజ క్రికెటర్గా ఈ యొక్క క్రీడలోనే అతను అనేక సేవలు అందిస్తూ ఉన్నాడు. అలాంటి ఉన్నతమైనటువంటి క్రీడాకారుడు, ఆస్ట్రేలియా సీనియర్ క్రీడాకారుడు, మాజీ క్రీడాకారుడు ఈరోజు కోమాలో ఉండి పరిస్థితి విషమంగా ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా వెంటనే ట్వీట్ చేశాడు. తన స్నేహితుడు, తన సహచర బ్యాట్స్మెన్ అతను జట్టులో ఉన్నప్పుడు తను కూడా కీలక సభ్యుడు గిల్క్రిస్ట్. ఆస్ట్రేలియా క్రికెట్లో అప్పుడున్నటువంటి ఆటగాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క డైనమిక్ లాగా ఉండేది. గిల్క్రిస్ట్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మార్టిన్ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోకి రావడం చాలా బాధ కలిగిస్తుంది. మార్టిన్ అస్వస్థత వార్త తనని చింతించేలా చేస్తుంది. వారి యొక్క కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలి. మార్టిన్ త్వరగా కోలుకోవాలంటూ కూడా నేను కోరుకుంటున్నానంటూ కూడా గిల్క్రిస్ట్ కూడా ఈ సందర్భంగా తన యొక్క మెసేజ్ను కూడా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఉంది. మిగతా క్రీడాకారులందరూ కూడా, సీనియర్ దిగ్గజ క్రీడాకారులందరూ కూడా మార్టిన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఇప్పుడు చింతిస్తున్నారు. తన త్వరగా కోలుకోవాలి చాలామంది. ఎందుకంటే చాలా చిన్న వయసే మార్టిన్ది కూడా, 54 సంవత్సరాలు అలా ఉన్నాడు అంతే. 53-54 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. చిన్న వయసులోనే ఇలాంటి పరిస్థితి రావడం పట్ల ఎవరు ఊహించలేదు. ఇలాంటి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొని ఈరోజు ఆసుపత్రిలో పరిస్థితి విషమంగా ఉండి ఏమవుతుందో తెలియనటువంటి ఒక ఆందోళనమైనటువంటి వార్త బయటకు వస్తుందని కూడా ఊహించలేదు. అందుకే ఈ వార్త తెలుసుకొని ఇప్పుడు ఆస్ట్రేలియా క్రీడా ప్రపంచం అంతా కూడా నివరపోతుంది. ఇంకా ప్రపంచ క్రికెట్ అంతా కూడా, క్రికెట్లో ఉన్నటువంటి దిగ్గజ క్రీడాకారులు ఎవరైతే మార్టిన్తో అప్పట్లో ఆడినటువంటి క్రీడాకారులు ఉన్నారో వారితో పాటుగా మిగతా మాజీ క్రికెటర్లందరూ కూడా మార్టిన్ కోలుకోవాలి, తను మరలా కామెంటేటర్గా లేకుంటే మ్యాచ్లు జరుగుతున్నటువంటి సందర్భంలో తన యొక్క సలహాలు సూచనలు చేయాలంటూ కూడా విన్నవిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం మార్టిన్కి అయితే అత్యవసర చికిత్స కొనసాగుతుంది. కోమాలో ఉన్నారు. పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా కనబడుతుంది.